SRSP 2కి డీప్ RDR అట దామోదర రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరా ఓకే 24 గంటల్లో జీవో తెస్తాం దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తాం దామన్న వల్లే నల్లగొండకు గోదావరి నీళ్ళు వచ్చినాయి అన్న దయచేసి గోదావరి నీళ్ళ జోలు ఎత్తక మిగతా ఏదైనా మాట్లాడు కానీ గోదావరి నీళ్ళ జోలు మాట్లాడకు గోదావరి నీళ్ళు ఇలా మా నల్గొండ జిల్లాకు రావడానికి జగదీష్ రెడ్డే కారణం అనేది అందరికీ తెలుసు మా నల్గొండ జిల్లాలో ఏకైక మంత్రిగా పనిచేసిండు ఆయన పుణ్యాన్నే 4 సుక్కలు నీళ్ళు వచ్చినాయి మేము తాగినాం మేము బతికి బట్టగట్టినాం ఓ 4 రోజులు ఇవాళ మళ్ళీ మీ కాంగ్రెస్ వచ్చింది ఇక చేతుల సిప్ప పడ్డది మా రైతాంగానికి మీరే చెప్తిరి గోదావరిలో సుక్క నీళ్లు కాళేశ్వరంకి వెళ్ళి వాడపోయినా జనం బతుకుతురని మళ్ళీ మీరే అంటారు గోదావరి నీళ్ళు ఇచ్చాను ఎట్లా ఎక్కేది ఇప్పుడు కేసీఆర్ కట్టకపోతే కాళేశ్వరం లేదు కాళేశ్వరం లేకపోతే నీళ్ళు లేవు కేసీఆర్ అనే వ్యక్తి కాళేశ్వరం కట్టినాకనే గోదావరి నీళ్ళు వచ్చినాయని తేలింది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు ఇలా గోదావరి నీళ్లు అనాలంటే అసలు కాళేశ్వరం రిపేర్ చేసిరా కాళేశ్వరంకి వెళ్ళి చుక్క నీళ్ళు ఇస్తున్నారా పోనీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి గురించి రేవంత్ అన్న ఇలా పాప ఆయన సంతాప సభ పెట్టినట్టుంది నేను ఏం విమర్శించదలుచుకోలే ఆ విషయంలో కానీ సరే పెద్ద మనిషి చనిపోయాడు ఆయన జీవితంలో ఆయన చేతనంత వరకు చేసిండు ఇదైపోయింది ఆయన మీద నా ఆరోపణలు లేవు కానీ అబద్ధాలు నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేయొద్దు మా నల్గొండ జనాల్ని అంత పిచ్చోళం ఏం కాదు అంతో ఇంతో సోయినది మాకు ఎవరు నీళ్ళు వచ్చిండు ఎవరు ఏం కదా అని తెలుసు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మీ పనికి మాల లంగా మాటలు పట్టుకొని రైతు బంధు ఇస్తాం రుణమాఫీ చేస్తాం పెన్షన్ ఇస్తామని పద్ధతి మాటలు చెప్తే జనం ఓటేసి తప్ప మీరేదో ఇదని చెప్పేసి ఓటేయలే దయచేసి రేవంత్ అన్న గమనించాలి ఇక దామన్నను బాగానే పొగిడిండు ఇవాళ అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ గా ఉన్నాడట ఇక కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నాడట దశదిన కర్మలో సీఎం రేవంత్ రెడ్డి ఇంతవరకు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు RDR SRSP పేరు మారుస్తాడట సరే పేరు మారిస్తే మారవచ్చు ముఖ్యమంత్రిగా నువ్వేమన్నావు వాటికి ఇష్టారాజ్యం మారుస్తాం కానీ మరి SRSP ఎప్పుడు కడతావు SRSP 2 అట 3 కూడా పెట్టుకుంటే బాగుండదు 9 కట్టి SRSP పేర్లు ఎంత అని చెప్తారు రేవంత్ అసలు మాటలు చెప్పుట్లా మనంత మొదవరి ఈ జిందగీలో దొరకడు అది వేరే విషయం ఈ భూమండలో దొరకరు నీ అసలు మాటలు చెప్పుట్లా కానీ బాధాకరం ఏంటంటే ఇప్పుడు చనిపోయిన మనిషి కాడు పోయి నీ చెడగాని జోలి మాట్లాడినావు నువ్వు ఉన్న నీళ్ళు వేయలేనివి ఉన్న ప్రాజెక్టులకి వెళ్ళి సుక్క నీళ్ళు వేయలేనివి ఉన్న ప్రాజెక్టుని 4 రిపేర్లు చేసి బాగు చేయలేనివి 22 నెలలుగా మేడిగడలో 2 పిల్లర్లు రిపేర్ చేయలేనివి నువ్వు డైరెక్ట్ ఒక ప్రాజెక్టే కడతా ఖర్చు పేరు పెడతా అంటే ఎట్ట నమ్ముతారే ఇప్పుడు ఒక సామెత ఉన్నది రేవంత్ అన్న ఫస్ట్ గూట్లో ఉన్నది ఏమైనా వీకినాక తర్వాత ఏటే ఉన్నది వీకమైన జనాలు ఈయన ఉన్నది చేస్తానికే చెందదు ఇక మళ్ళీ కొత్తదానికి కొత్త పేరు పెట్టడా ఎవరిని నమ్మిస్తాను ఇక అడిగి పోయింది కదా ఏదో ఒకటి మాట్లాడకపోతే మళ్ళీ మనకు విలువ లేదుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి వచ్చినట్టు వాళ్ళందరూ మురుస్తారు ఆహా రేవంత్ రెడ్డి వచ్చిండ్రా బూతుల ముఖ్యమంత్రి వచ్చిండ్రా ఇంకా బూతులు ఉంటారు ఎవరని వాళ్ళందరూ మురుసుకొని వస్తారు ఇలా బూతులు లేవు ఇక మాటలు చేతలు ఎక్కువన్నాయి డప్పు ఎక్కువ కూర్చుని ఇలా అయ్యపోయింది పొడిసినా పీకినా అని చెప్పేసి చెప్పుకుంటాడు కానీ రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చెప్పిండు అన్నీ చూస్తున్నారు కానీ దయచేసి జర ఈ వ్యవస్థ అయితే ఉందో ఈ డబ్బాగొడు బంద్ చేసుకో నల్గొండ జిల్లాకు ఇలా గోదావరి నీళ్ళు వచ్చినంటే దాని పుణ్యం కేసీఆర్ లేదంటే మా మంత్రిగా జగదీష్ రెడ్డి పేరు చెప్పుకోవచ్చు కానీ మీరు దుర్మార్గంగా ఇంకా ఆడికి పోయిరు కదా ఏదైనా మాత్రం మంది కూర్చున్న పిల్లలు మన పిల్లలని చెప్పుకోవద్దని చెప్పి పెద్దలు మంది పిల్లలు మన పిల్లలు మీ వల్ల ఏమైనా జరుగుంటే దాన్ని చెప్పుకో తప్పలేదు కానీ జరగని దాన్ని జరిగినట్టుగా చేయని దాన్ని చేసినట్టుగా ఇట్లా చెప్పుకుంటే జనం అన్ని గమనిస్తుంటారు కాంగ్రెస్ అంటే దొంగలు రా అన్ని అబద్ధాలు చెప్తారు అని జనం అంటారు సో దయచేసి అబద్ధాలు బంద్ చేసి నిజాలే ఉంటే చెప్పే ప్రయత్నం చెయ్యి ఇంకా రేవంత్ జోకింది బానే ఇక ఇక్కడ ఒక ట్విస్ట్ అయ్యేది రాగలే ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇటు పోతే మన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత మందుల సామెల్ గారు ఇటు పోతే మన
ఈయన పేరు ఏం పేరు, అద్దంకి దయాకర్. ఇంతవరకు ఒకటే కాన్స్టిట్యున్సీ జనాలట. నాకు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుకొచ్చింది ఈరోజు. మా దామోదర్ రెడ్డి గారు కానీ, లేకపోతే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఈ తుంగతుర్తి నియోజకవర్గం, ఈ ముగ్గురు తుంగతుర్తి నియోజకవర్గం. తుంగతుర్తి ఏంది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఎస్సీ రిజర్వ్డ్ అయిన కాడ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు, ఒక ఆయన మంత్రి, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీ అనుకున్నాం, ముగ్గురు లీడర్లు. మళ్ళా మా నగరేకల్ నియోజకవర్గంకి వస్తే ఆడ కోమారెడ్డి వెంకరెడ్డి, కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఈ ఐదుగురు, వీళ్ళిద్దరు రెడ్లు, వాళ్ళ ముగ్గురు అంతా, వీళ్ళ ఐదుగురు కూడా నల్లగొండ జిల్లా వాళ్ళు. వీళ్ళ ఐదుగురు కూడా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు. పరాన్న జీవులు అనమాట. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎక్కడైతే బతుకుతున్నారో వీళ్ళంతా పరాన్న జీవులు. ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్ ఉంటుందో ఆ నుంచి పక్కదారులు పక్క నియోజకవర్గానికి వచ్చి, ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి అచ్చంపేట నియోజకవర్గం కిందకి వస్తాయి. కానీ పరాన్న జీవి లెక్క కొడంగల్కి వచ్చి బతుకొచ్చినాడు, వలస వచ్చినాడ. వీళ్ళందరూ వలస నాయకులు. ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ తుంగతుర్తి పోయి ఇలా ప్రోగ్రామ్ చేసి, ఎందుకంటే ఆయన స్వగ్రామం తుంగతుర్తిలో ఉన్నది, కానీ ఆయన సూర్యాపేటకు బాధ్యత వహించింది. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మా కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి నాయకులందరూ పరాన్న జీవులుగా ఉన్నారు. ఇంకెవరెవరు ఉన్నారు నాకై ఇప్పుడు 6 లెక్కకు వచ్చారు. ఈ 6 కూడా ఎక్కడైతే రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ ఉందో ఆ నుంచి దొంగదారుల దొడిదారుల వేరే నెలలకు అంటారుగా బస్తా సంచి అన్ని కట్టుకొని పోయి బతకపోతున్నాడు. బతకపోయి ఆడ ఇక రాజకీయం చేస్తారు, రంగులు మారుతారు. ఎన్ని రంగులు మార్చారో నాకు లెక్కలేదు. ఈ సందర్భం గుర్తుకొచ్చింది.